రాని ముందు నాకు పక్క జరిగి అన్న ఇటు జరగండి అన్న ఇటు ఇటు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఒంగోలు సాధించే సంకల్పానికి కట్టుబడి ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని, ఎందుకంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి, ప్రజల్లో ఒక మార్పు రావాలి, అదేవిధంగా మన వాతావరణం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెల కూడా 3వ వారం పెట్టుకుంటున్నాం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, నత్మ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఏఎస్జేఎన్ వెంకట్రావు గారు, అదేవిధంగా మదన్ గారు, రమణయ్య గారు, అంబూరి శ్రీని గారు, కొట్టారి నాగేశ్వరరావు గారు, రాజు విమల గారు, బోలా వెంకటేశ్వర గారు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా మెప్మా సంబంధించిన సిబ్బంది అందరికీ, అదేవిధంగా మీడియా వాళ్ళకి, అదేవిధంగా ఈ డివిజన్లో ఉండే ముఖ్య నాయకుడికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం అందరం కూడా ఒక బాధ్యతగా మనం కూడా అవగాహన చేయాల్సిన అవసరాలు. ఈరోజు మెప్మా వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి డివిజన్లో మన వాళ్ళంతా ఉన్నారు మహిళలే. మీరు కూడా ముందు పక్కన ఉండే వాళ్ళకి, ఆ బజార్లో ఉండే వాళ్ళకి అందరినీ కూడా ఇంకా కూడా జరగట్లా. మనం ఇన్ని 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా కొంతమంది కావాలని వేసుకొచ్చేసి కాలువలు వేయటం, కొన్ని కావాలని వేస్ట్ చేసుకొచ్చి రోడ్డు పక్కన అక్కడ డంప్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నిన్న కూడా రాత్రి మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని ఏరియాల్లో కూడా మేజర్ ఏరియాల్లో కూడా ఇంకా సీసీ కెమెరాలు పెడతాం. సీసీ కెమెరాల ద్వారా కూడా ఎవరైతే అక్కడ వేస్తారో వాళ్ళ బండి నోట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా సీజ్ చేసే కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునేదానికి కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం అంతా సమాజం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే దాని ఇంకా కూడా కావాలని దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు. అలా మీరు ఇటు వచ్చేయండి అన్న పరిశుభ్రత ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఒంగోలు నగరాన్ని